నరసరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, బీజేపీ నరసరావుపేట కన్వీనర్ రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రగతికి కష్టపడటం విద్యార్థులు చూసి అలవర్చుకోవాలని కోరారు. కళాశాల విద్యార్థులు రాకపోకలు సజావుగా సాగించేందుకు అవసరమైన నిర్మాణ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరుకు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కృషి చేశారని బీజేపీ నాయకుడు రామకృష్ణ అన్నారు. అందిడాస్ ఎమ్మెల్యే గారు కానీ మన రామకృష్ణ గారు కానీ నర్సరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ మేనేజ్మెంట్ తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. కొత్తపాలెం నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడ విద్యార్థులు చాలా మంది ఉంటారు. విద్యార్థులు కొత్తపాలెం నుంచి కోటప్పకొండకి వెళ్ళే 8 కిలోమీటర్ల మార్గం పూర్తిగా దెబ్బతింటడం జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే 3,90,00,000 నిధులు మంజూరు చేసి అంటే బ్యాంకులో వేసుకోవాలి. మీ వయసుకి 10 ఏళ్ళు పెళ్లి కానీ హీరోలు వయసు ఎంతని ఒక్కొక్కరికి 48 ఏళ్ళు, 45 ఏళ్ళు, 47 ఏళ్ళు. ఏది మన ఇంజనీరింగ్ పిల్లల్లాగా. మన ఇంజనీరింగ్ పిల్లలందరూ సాఫ్ట్వేర్, ఫార్మసీ వాళ్ళందరూ అమెరికా వెళ్తారు. జాబ్లో సెటిల్ అయిన తర్వాత మేము పెళ్లి చేసుకుంటామంటారు. అప్పటికి 35, 40, 45 ఏళ్ళు వస్తున్నాయి. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఉన్న ఇంటెలిజెన్సే పోతుంది మనకి. ట్రంప్ కాదు, అది ట్రంక్ పెట్ట. మనకి ట్రంక్ పెట్టతో పని లేదు. మనకు కావాల్సిన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అసలు వరల్డ్ వైడ్ మొత్తం కూడా మీరు ఒకసారి చూడండి. కావాలంటే లైక్స్లో చూడండి. వెరీ ఫేమస్ 3 మెంబర్స్ వీళ్ళే అనమాట. అటువంటి వ్యక్తుల మధ్యలో మనం పనిచేస్తున్నాము. వాళ్ళ కింద మీరందరూ కూడా చదువుకుంటున్నారు. డెఫినెట్గా మీకు మంచి రోజుల నుంచి మంచి భవిష్యత్తు ఉంటుంది.